ఈ యొక్క అత్యాచార ఘటనను ఆర్జీ కర్ హాస్పిటల్ రాధా గోవింద కర్ హాస్పిటల్ జరిగినటువంటి ఖండిస్తూనే ఈ యొక్క అక్యూజ్డ్కు మరణ శిక్షణ అతి త్వరలో అతి తొందరగా వెనువెంటనే వేయాలని మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 9 రాత్రి డ్యూటీలో ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీదే అత్యాచారం జరిగితే దాన్ని ఇమీడియట్గా కప్పుపుచ్చటానికి వాళ్ళ తల్లిదండ్రులకు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని మెసేజ్ పంపడం జరిగింది. అది నెంబర్ 1 క్రైమ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చటానికి చేసే ప్రయత్నం. నెంబర్ 2, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం కేవలం నిందితుడు ఒకరే కాదు, ఇది గ్యాంగ్ రేప్ అని ప్రాథమిక ఆధారాలు దొరికితే ఆ డాక్టర్ని గ్యాంగ్ రేప్, గొంతు నిలిమి చిత్రహింస చేసి చంపారని ప్రాథమిక రిపోర్ట్ ఇస్తే కేవలం ఒక వ్యక్తే దీనికి కారణమని దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం మమతా బెనర్జీ చేయడం జరిగింది. అదే యావత్ దేశం ఈ సంఘటన పట్ల దుఃఖం వెలిపిస్తూ ఆందోళన తెలియజేస్తే ఆ యొక్క అంశాన్ని డైవర్ట్ చేయటానికి వేలాది మందితో వచ్చి టీఎంసీ యొక్క కార్యకర్తల ఆ హాస్పిటల్ని ధ్వంసం చేసి ఆ యొక్క క్రైమ్ సీన్ని ధ్వంసం చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేయటం ఎంత దారుణమో మీరు ఆలోచించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొదట దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఫుటేజ్ను సిబిఐ చేతికి మారముందుకే 7 రోజుల గ్యాప్ ఇచ్చి సీసీ కెమెరాలు పనిచేయట్లేమని అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం ధ్వంసం చేయటం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధికారులు, పోలీసు ఇందులో భాగస్వాములై ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వెస్ట్ బెంగాల్కు పెద్ద డిఫరెంట్ లేదు. వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉంది, బెంగాల్ మన నుంచి విడిపోయింది. ఈరోజు మొత్తం ప్రపంచంలో ఐసిస్ అంటే ఇస్లామిక్ ఉగ్ర సంస్థ యొక్క అరాచకాలు బంద్ అయితే కేవలం వెస్ట్ బెంగాల్లో దీదీ ఆధ్వర్యంలో ఒక దమనకాండ నడుస్తుంది. ఎలక్షన్ ముందర కూడా తర్వాత కూడా మీరు చూశారు, ఒక విలేజ్లో మొత్తం మా ఓటు టీఎంసీకి వేయలేదనే కారణంతో టీఎంసీ నాయకులు షరబుద్దీన్ ఏం పేరు ఉండే నాయకులు ఆ యొక్క మహిళల్ని అత్యాచారమే చేయడమే కాకుండా బంగ్లాదేశ్కు పారిపోయినటువంటి ఘటన మనం చూసాం. దేశ భద్రత కొరకు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన, ఐసిస్ పాలన కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.